మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనము. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో యథార్థంగా, నీతిగా, న్యాయంగా బ్రతికినప్పుడు ఖచ్చితంగా శత్రువులుగా అనేకులు మారుతారు. ఖచ్చితంగా నిందలు వేస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. అయితే మన హృదయాన్ని అటువంటి సమయాలలో ఆయన నుండి తొలగిపోకుండా కాపాడుకోవాలి. మన అడుగులను జాగ్రత్తగా ఆయన మార్గంలో నడిపించుకోవాలి. ఎప్పుడైతే అలాంటి అవమానాలలో, అలాంటి కష్టాలలో నీవు గనక నీ హృదయాన్ని, నీ అడుగులను, నీ మార్గాన్ని నీవు కాపాడుకుంటే, దేవుని నుండి తొలగిపోకోకుండా దేవుడు నీకు సమస్తము మీద అధికారం ఇచ్చి దేవుడే నిన్ను నిరూపిస్తాడు, నిలబెడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము చివరి వరకు యథార్థవంతులుగా, నీతిమంతులుగా నీతో పాటు ఉండే భాగ్యం నైనా ఎన్ని వచ్చినా ఏం జరిగినా తట్టుకునే శక్తి మాకందరికీ దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.